సరే, ఇంకొక కేసులో చూసినట్లయితే ఒక భార్యాభర్తలు వాళ్ళకు ఒక సంతానం. ఈ భర్త ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అనేక నగరాల్లో అనేక ఆస్తులు కోట్ల మేరకు సంపాదించాడు. అయితే ఎప్పుడైతే మనిషికి డబ్బు కావాల్సిన మేర కంటే ఎక్కువ వస్తుందో అందరికీ తెలుసు. ఇతను అనేక నగరాల్లో అనేక మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని భార్యకు తెలియకుండా వేరే ఫ్యామిలీ సెటప్ చేసి అనేక ఆస్తులు వాళ్ళ పేరు మీద రాసిచ్చాడు. అయితే ఆ వ్యక్తి ఇటీవలే క్యాన్సర్ వచ్చి మరణించాడు. మరి భార్యకి తన భర్త ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, మరి ఏ బ్యాంకులో లాకర్స్ ఉన్నాయి, ఏ బ్యాంక్ లాకర్స్లో ఎంత సొమ్ము ఉంది అనే విషయాలు ఏమీ తెలియవు. మరి దీన్ని ఆసరాగా చేసుకొని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబీకులు, తల్లి, తర్వాత అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా ఈ భార్యకి ఏమీ వాటా రానియకుండా చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళలు ఏ రకంగా ప్రవర్తించాలి, వాళ్ళు తమ భర్త ఆస్తి నుంచి ఎలా వీళ్ళు తెచ్చుకోవాలి అని కనుక చూసినట్లయితే వీళ్ళు ఒకటి గమనించాలి. తన పేరు నామినీగా బ్యాంకులో రాసినా రాయకపోయినా భర్త వీళ్ళు ఏం చేయాలంటే ఏమాత్రం అనుమానం వచ్చినా ఏదైనా బ్యాంకులో ఫలానా బ్యాంకులో తన భర్త పేరు మీద ఒక లాకర్ ఉంది అని కనుక తెలిసినట్లయితే ఆ బ్యాంకును సంప్రదిస్తే ఆ బ్యాంకులో ఈ లాకర్ వివరాలు తెలుస్తాయి. అవి ఎంత పాతవైనా పాత సంవత్సరాలైనా సరే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం లాకర్ రెంట్ వసూలు చేస్తారు. కాబట్టి ఆ లాకర్ రెంట్ కనుక డెబిట్ అయితే వాళ్ళ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్లో ఆ డెబిట్ ఎంట్రీని ఆధారంగా ఆ లాకర్ నెంబర్ తెలుస్తుంది. లాకర్ నెంబర్ తెలిసిన తర్వాత లాకర్ తెరవడానికి 2 తాళాలు ఉంటాయి. ఒకటి ఈ లాకర్ హోల్డర్ దగ్గర ఉంటుంది, ఒకటి బ్రాంచ్ మేనేజర్ దగ్గర ఉంటుంది. కాబట్టి మరి లాకర్ హోల్డర్ చనిపోయిన తర్వాత లాకర్ హోల్డర్ తప్ప వేరే వాళ్ళు తాళం తీయడానికి ఒప్పుకోరు. కాబట్టి వీళ్ళు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఆ లాకర్ ఓపెన్ చేయించుకోవచ్చు. ఆ లాకర్ ఓపెన్ చేసే రోజున సమాజంలో ఉన్నటువంటి 2 పెద్ద మనుషుల సమక్షంలో ఈ లాకర్ని కోర్టు ఆర్డర్ ప్రకారంగా బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసిన తర్వాత ఆ లాకర్లో ఎంత సొమ్ము ఉందో ఆ సొమ్ము విలువ ప్రకారంగా తర్వాత ఈ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఈ భార్య ఆమె కోర్టు ఫీజు కట్టాల్సి వస్తుంది. ఈ రకంగా లాకర్ల నుంచి ఆమె వసూలు చేసుకోవచ్చు. పోతే ప్రాపర్టీస్ కనుక ఆల్రెడీ తెలిసినట్లయితే ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఏ నగరాల్లో ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ నగరంకి వెళ్ళి ఆ సంబంధిత సీనియర్ సివిల్ జడ్జి కానీ లేకపోతే జిల్లా జడ్జి కానీ లేకపోతే ఈ జూనియర్ సివిల్ జడ్జి కానీ ఆస్తి యొక్క విలువను బట్టి 2 లక్షల లోపు అయితే ఒక రకంగా, 5 లక్షల ఇది 10 లక్షల కింద అయితే తక్కువగా అయితే ఒక కోర్టులోను, 10 లక్షలు దాటితే జిల్లా జడ్జి గాను ఈ రకంగా జ్యూరిస్డిక్షన్ ఉంది, ఆర్థిక జ్యూరిస్డిక్షన్. వాటి ప్రకారంగా వీళ్ళు కేసులు ఫైల్ చేసుకొని ప్రాపర్టీస్ క్లెయిమ్ చేయాలి. నామినీగా పెట్టినంత మాత్రాన నామినీ ఓనర్ కాలేడు ప్రాపర్టీకి. నామినీ ఓన్లీ కస్టోడియన్ ఆ ప్రాపర్టీకి తన కస్టడీలో పెట్టుకుంటాడు. రేపు పొద్దున కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఎవరన్నా కనుక క్లెయిమ్ చేసే ఈ ఆస్తిని భార్య కానీ లేకపోతే ఆ సొంత కూతురు కానీ కొడుకు కానీ కోర్టుకు వచ్చి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే ఈ నామినీగా పెట్టుబడి ఎవరైతే పేరుందో వాళ్ళ ఆస్తిని తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిందే తప్ప నా పేరు ఫలానా వ్యక్తి నామినీగా పెట్టాడు కాబట్టి నేనే ఈ ఆస్తికి ఆ అర్హురాల్ని, అధికారం నాకే ఉంది అనుకుంటే అది తప్పు.